ఒక ఫ్యామిలీ ఏం లీడింగ్ అంటే ఫ్యామిలీ ఒక బాబు ఒక బిడ్డ. భర్త లేడంటే ఆయన ఎక్స్పైర్డ్ అయ్యాడా లేకపోతే విడిచిపెట్టి పోయాడో తెలియదు. భర్త లేడు ఇప్పుడు ప్రస్తుతం. అటువంటి ఏదైనా ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారా? రండి. దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడు? విషన్. ఒక సన్ ఒక డాటరా? కరెక్ట్ ప్రాఫెసీ అండి, కరెక్ట్ ప్రాఫెసీ. మన దేవునికి జనరేషన్ మొత్తం తెలుసు. కొద్దిగా ఆలోచించండి. ఏదో ఒక పేరు చెప్పి పిలవడం కాదు, ఏదో సమస్యలు కాదు. ఎంత కరెక్ట్ ప్రాఫెసీ చూడండి. మంచి ఫేర్గా ఉన్నారు సిస్టర్, మంచిగా ఉన్నారు భర్త. రండి, రావచ్చా పైకి? రండి. అద్భుతమైన ప్రవచనం. ప్రభు ఈరోజు మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చండి. మీ కొరకే తీసుకొచ్చండి నేను అనుకుంటున్నాను. పట్టుకొని తీసుకొచ్చిండు. రా, చెవిని పట్టుకొని తీసుకొచ్చిండు. మీకు ఒక సన్ వన్ డాటర్. నాకే షాక్గా ఉన్నదండి, నాకే షాక్గా ఉన్నది. నా డైరీలో రాసి పెట్టాను. విషన్ ఎప్పుడు మారదు, ఎప్పుడు అది చేంజ్ కాదు. మారా జీవితం. ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు మిమ్మల్ని పిలిచాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? మధురముగా మారును. చనిపోయారు. ఒక సన్ ఒక డాటర్. వారి యొక్క ఏజ్, పాపకు 13 years, బాబుకు 10 సంవత్సరాలు. నాకే షాక్గా ఉన్నదండి. దేవుడు నాకు బయలుపరిస్తే నా డైరీలో రాసి పెట్టా. చూడండి, కొద్దిగా ఆలోచించండి. ఎంత ధైర్యం ఉంటే నేను చెప్పాలి ఈ ప్రాఫెసీని. ఈ కొద్ది మందిలో వన్ సన్ వన్ డాటర్. భర్త ఎక్స్పైర్డ్ అయ్యారా విడిచిపెట్టిపోయారా తెలియదు. భర్త అయితే ప్రస్తుతం లేడు. ఒక సన్ ఒక డాటర్. ఎంత కరెక్ట్గా దేవుడు తీసుకొచ్చాడు. మారా జీవితం, మారా జీవితం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ డాటర్ మీద దేవుని గ్రేస్ ఉంది. మీ డాటర్ నేను చూడలేదు, ఆమె మీద దేవుని యొక్క గ్రేస్ ఉంది. దేవుడు ఆమెను బాగా దీవిస్తాడు, కరెక్ట్గా సెట్ చేస్తాడు ఆమెను. ఆమె ద్వారా మీరు ఈ మారా జీవితం, నేను ఎంత మీకు ధైర్యం చెప్పినా కూడా మీకు మారావే. నేను మీకు ఎంత ధైర్యం చెప్పినా చేదు జీవితం నేను చెప్పగానే వెంటనే మారిపోతుందా? భర్త జ్ఞాపకం వస్తుంది, అయ్యో ఇట్లా అయిపోయింది కదా. నేను ఏదైనా చెప్తే మీకు మారదు. మారా జీవితం ఇది, కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ ఫస్ట్ డాటర్ మీద దేవుని గ్రేస్ ఉంది. ఆమె మంచిగా దీవించబడుతుంది. అది చూస్తావు నీవు కళ్ళారు చూసి. ఈ మారా జీవితం మొత్తం మధురమైన జీవితముగా ఉంటుంది. ఒకవేళ వీలైతే రేపు తీసుకురండి. ఉన్నారు అక్కడ ఊర్లో, ఆంధ్రాలో ఉన్నారు. నేను చెప్పినట్టు మీ డాక్టర్లో ఏదైనా స్పెషల్ కనబడుతుందా? ఏం కనబడుతుంది? అన్నీ హ్యాపీగా ఉంటుంది సార్. ఏది
యాక్టివ్గా ఉంటుంది సార్. నాకు ఒక ఫేస్ను దేవుడు నా ముందు తీసుకొచ్చాడు. మీ బిడ్డ ఫేస్ కూడా అలా ఉంటుందేమో. ఫోటో ఉందా? ఫోటో సరే, నేను చూస్తాను. చూడండి, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ దేవుని మీద నమ్మకం మీ అందరికీ రావాలి. అన్నం ఉడికిందా? ఒక రైస్ చూస్తా. ఎలా మాట్లాడాడు దేవుడు? నాకు ఎవరైనా ఇక్కడ తెలుసా? విషన్, దానియేలు చూసిన విషన్ ఎప్పుడు కూడా మారదు. 1 డాక్టర్ 1 సన్ నాకు తెలుసా? భర్త లేడు నాకు తెలుసా? దేవుని మీద ఇప్పుడైనా మన తెలుగు ప్రజలకు నమ్మకం రావాలి, దేవుడు ఉన్నాడని. అవును, చూడండి, మారా జీవితాన్ని దేవుడే మధురంగా చేస్తాడు. నేను ఎంత బలపరిచినా, నేను ఎంత గట్టిగా చెప్పినా, అమ్మా బాధపడకమ్మా అని ఎంత చెప్పినా ఆమె వెంటనే చేంజ్ అయిపోతుందా? మళ్ళీ ఇంటికి పోగానే పడుకకి వెళ్ళినప్పుడు, అయ్యో నా భర్త, నా పిల్లలు ఒక సైడు, నా భర్త పోయాడు. మారా ఫస్ట్ డాక్టర్ ద్వారా ఈ మారా మధురముగా మార్చబడుతుంది. ఫస్ట్ డాక్టర్ స్పెషలేనా? స్పెషల్. కరెక్ట్ ప్రాఫెసీ 100%. కాబట్టి దేవుని మీద బాగా నమ్మకం మీ అందరికీ రావాలి. దేవుని పవర్ దిగి వచ్చుచున్నది. అమ్మ, కళ్ళు మూసుకోండి. ఒకసారి దేవుని పవర్ పైనుండి దిగిరాని. లార్డ్ జీసస్, టచ్ లార్డ్. అమ్మ, ఒకే ఒక నమ్మకం ఉన్నది నాకు, జడ్సన్ అబ్రహాం గారి మీద. నా మీద కూడా నాకు నమ్మకం లేదు. ప్రభు హస్తం నీ మీదకి వచ్చింది. అది ఇక్కడ దాగి ఉన్నది, ఆ హస్తం. అది నిన్ను బ్లెస్ చేసింది. ధైర్యంగా వెళ్ళు, సంతోషంగా ఉండు. ప్రభు డైరెక్ట్గా మాట్లాడాడు, మారా మధురముగా మారును. సంతోషంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. ఓకే, గట్టిగా సప్పట్లు కొడదాం.